బ్రేకింగ్ న్యూస్ ఏడీఎంఎస్ పేరుతో ఈ బైక్ల వ్యాపారం చేస్తున్న ఓ సంస్థ తెర వెనుక మల్టీ లెవెల్ మార్కెటింగ్ చేస్తూ కోట్లాది రూపాయలు వసూలు చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో శరవేగంగా విస్తరిస్తున్న ఈ కంపెనీ వేలాది మంది నుంచి డబ్బులు వసూలు చేస్తోంది. మల్టీ లెవెల్ మార్కెటింగ్ చేయడం ద్వారా లక్షల రూపాయలు సంపాదించవచ్చనే ఆశ చూపి వేలాది మంది కస్టమర్లను ఆకట్టుకుంది. వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తోంది. ఏడీఎంఎస్ కంపెనీ చేస్తున్న మోసాలపై బిగ్ టీవీ వరుస కథనాలు ప్రసారం చేస్తుంది. ప్రజలకు అవగాహన కల్పించింది. అటువంటి కంపెనీల వలలో చిక్కుకొని మోసపోవద్దని అవగాహన కల్పించింది. అయితే బిగ్ టీవీ చేపట్టిన అవగాహనతో అనేక మంది కస్టమర్లు అప్రమత్తమయ్యారు. ఏడీఎంఎస్ ఈ బైక్స్ మనీ సర్క్యులేషన్ ఏజెంట్లను కస్టమర్లు నిలదీస్తున్నారు. బిగ్ టీవీలో ప్రసారమైన ఏడీఎంఎస్ చైన్ సిస్టమ్ మోసం గురించి తెలుసుకున్న కొందరు కస్టమర్లు తెలంగాణలో ఉన్న ఏడీఎంఎస్ ప్రతినిధులను నిలదీస్తున్నారు. ఇన్ని రకాల ఆరోపణలు వస్తున్నప్పటికీ ఏడీఎంఎస్ కంపెనీ వెనక్కి తగ్గడం లేదు. తాము చేసే చైన్ సిస్టమ్ వ్యాపారానికి ప్రభుత్వం అనుమతి ఉందంటూ బుకాయిస్తోంది. తమ కంపెనీకి చెందిన వాట్సాప్ గ్రూపుల ద్వారా అదే తప్పుడు ప్రచారం మళ్లీ చేస్తున్నారు ఏడీఎంఎస్ ప్రతినిధులు. బిగ్ టీవీ చేపట్టిన స్టింగ్ ఆపరేషన్ లో ఆ కంపెనీ మార్కెటింగ్ డైరెక్టర్ దిలావర్ అనేక విషయాలను వెల్లడించారు. దిలావర్ చెప్పిన మాటలను బిగ్ టీవీ ప్రసారం చేయడంతో ఏడీఎంఎస్ మోసాలపై పోలీసులు కూడా ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఏడీఎంఎస్ ఈ బైక్ పేరుతో చైన్ సిస్టమ్ అంటే మనీ సర్క్యులేషన్ దందా నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులపైన బిగ్ టీవీ వరుస కథనాలు ప్రసారం చేస్తుంది. దీంతో అందులో డబ్బులు కట్టిన కస్టమర్లు కొందరు నిలదీస్తున్నారు. ఎందుకంటే ఈ చైన్ సిస్టమ్ అంతా లీగల్ అని చెప్పారు. మేము చాలామందిని, మా బంధువులని, మా స్నేహితులని, మాకు తెలిసిన వారందరినీ కూడా జాయిన్ చేశాము. ఇప్పుడు ఆ కంపెనీ ఒకవేళ బిచాన ఎత్తేస్తే ఏంటి పరిస్థితి అని చెప్పేసి కూడా ఎవరైతే డబ్బులు కట్టిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఆ ఏజెంట్లని ప్రశ్నిస్తున్నారు. కానీ ఆ ప్రశ్నించిన సమయంలో ఆ ఏజెంట్లు ఎలాంటి మోసం ఉండదు, ఇదంతా లీగలు, ఇదంతా డైరెక్ట్ సెల్ అని చెప్పేసి ఒకసారి నెట్వర్క్ బిజినెస్ అని ఒకసారి ఈ బైక్ బిజినెస్ అని మరొకసారి ఇలా మొత్తం అంటే జరిగేది చైన్ సిస్టమే అయినప్పటికీ దానికి రకరకాల పేర్లు చెప్తూ ప్రజల్ని మోసం చేసే ప్రయత్నమే ఆ ఏజెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలో నారాయణ అనే వ్యక్తి చాలా కీలకంగా ఉన్నాడు. తాను కోట్ల రూపాయలు సంపాదించాను, మొదట తాను ఏమీ లేకుండా రోడ్లపై తిరిగేవాడిని, కానీ ఏడీఎంఎస్లో చేరిన తర్వాత కోట్లాది రూపాయలు నేను సంపాదించానని చెప్పేసి ఒక టీమ్స్ని ఏర్పాటు చేసి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి యువకులను, నిరుద్యోగులు కావచ్చు, లేదంటే మధ్యతరగతి చెందిన ప్రజలను టార్గెట్గా చేసుకొని వారందరినీ కూడా ఏడీఎంఎస్ స్కీమ్లో జాయిన్ చేయాలి, మీకు డబ్బులు వస్తాయి అని చెప్పేసి కూడా ఒకరిని జాయిన్ చేస్తే 5,000, ఇద్దరు జాయిన్ చేస్తే 10,000, అలా మీ కింది వాళ్ళు మిమ్మల్ని జాయిన్ చేస్తే 2,500 మీకు వస్తూనే ఉంటాయి, ఎంతమందిని జాయిన్ చేస్తే అంతమంది మీకు డబ్బులు వస్తూనే ఉంటాయని చెప్పేసి కూడా ప్రచారం చేశారు. ఆ ప్రచారాన్ని అంతా కూడా బిగ్ టీవీ నిఘా కెమెరాలో రికార్డ్ చేసి ఆ ప్రచారం కూడా చేయడం జరిగింది. వీటికి సంబంధించి దిలావర్ ఎవరైతే ఏడీఎంఎస్కి సంబంధించిన కంపెనీకి సంబంధించి మార్కెటింగ్ డైరెక్టర్గా ఉన్నటువంటి దిలావరే హైదరాబాద్కు వచ్చి 25వ తేదీన నాగోల్లోని ఎస్వి గ్రాండ్ హోటల్లో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి 72 మంది ఏజెంట్లను, అంటే చాలా గ్రూపులు ఉన్నాయి, ఒక గ్రూప్కు చెందిన 72 మంది ఏజెంట్లని పిలిపించి అక్కడ మీటింగ్ ఏర్పాటు చేసి ఆ మీటింగ్కి వచ్చిన వారు మరో ఇద్దరిని అంటే 72 మంది మీరు మరో ఇద్దరిని జాయిన్ చేస్తే 140 మంది పైగా అయిపోతారు. వీళ్ళు కలిసి మరొక 10 రోజుల్లో అంటే 2 రోజుల్లో హైదరాబాద్లో ఒక మీటింగ్ పెడతాను 200 మందితోని. ఆ 200 మందిని 2,000 మందిని యాడ్ చేయాలని చెప్పేసి స్వయంగా దిలావర్ అక్కడ చెప్పిండు. ఈ చెప్పిన మాటలే యాజ్ ఇట్ ఈజ్గా బిగ్ టీవీ ప్రసారం చేయడం జరిగింది. అందులో మోసం జరుగుతుంది. షోరూమ్ దగ్గరికి కూడా వెళ్ళి షోరూంలో కూడా బైక్ కంటే ముందు ఈ బిజినెస్కే సంబంధించిన ఒక బ్రోచర్ని ఏర్పాటు చేసి ఒక యూ అని నువ్వు, ఆ తర్వాత రైటు లెఫ్ట్, వారి కింద మరొక 10 మంది 20 మంది ఇలా జాయిన్ చేసుకుంటూ పోవాలనే ఈ స్కీమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. దాన్ని కూడా లైవ్లో మనం టెలికాస్ట్ చేయడం జరిగింది. అక్కడ షోరూంలో ఉన్నటువంటి ప్రతినిధులు మాట్లాడిన మాటలన్నీ కూడా టెలికాస్ట్ చేశాం. వీటికి సంబంధించే దీనికి లీగలైజ్ ఉన్నది, దీనికి అనుమతి ఉంది, కేంద్ర ప్రభుత్వం అనుమతి ఉంది అని చెప్పేసి ఒకసారి చెప్తున్నారు. కానీ దిలావర్ ఏమో గత 25 ఏళ్ల నుంచి అనుమతి కోసం కేంద్ర ప్రభుత్వంలో బిల్లు పాస్ కోసం ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పేసి స్వయంగా ఆయన మీటింగ్లోనే చెప్పాడు. ఆ మీటింగ్లో మాట్లాడిన మాటలు కూడా మనము
ప్లే చేయడం జరిగింది. ఆ దిలవర్ ఏం మాట్లాడిననే దానికి సంబంధించి. కానీ కంపెనీ కానీ ఏజెంట్లు కానీ ఇప్పటి వరకు అంటే దాదాపు 4 రోజుల నుంచి బిగ్ టీవీ ప్రసారాలు చేస్తుంది. కానీ ఇది ఎక్కడా కూడా రైట్ అని చెప్పేసి వచ్చి మాట్లాడడానికి ముందుకు రావట్లేదు. కానీ వారికి సంబంధించిన ఏవైతే తెలంగాణ వ్యాప్తంగా ఏడీఎంకి సంబంధించిన ఏజెంట్లు గ్రూప్ వాట్సాప్ గ్రూపులు ఉన్నాయో అందులో వాళ్ళు వీడియోలు చేస్తూ పెడుతున్నారు. ఎందుకంటే ఇది అంతా కావాలని చేస్తున్నారు, కానీ ఇది మోసం కాదు అని చెప్పే ప్రయత్నమే మళ్ళీ చేస్తున్నారు. కానీ ఒకవేళ నిజమైతే ఈ చైన్ సిస్టమ్ బిజినెస్కి అనుమతి ఉంటే ప్రెస్ మీట్ పెట్టి లేదంటే బిగ్ టీవీ ముందుకు వచ్చి వాళ్ళు మాట్లాడాలి. కానీ ఇప్పటి వరకు కూడా ఎక్కడా కూడా మాట్లాడలేదు. వాటికి సంబంధించిన అనుమతి పత్రాలు కానీ వాటికి సంబంధించిన కొన్ని ఆధారాలు కానీ ఏవి కూడా చూపించలేదు. ఆ ఏజెంట్లు కూడా అడిగిన సందర్భంలో వస్తున్నారు, చూస్తారు తప్ప దీనికి సంబంధించి ఎలాంటి మోసం లేదు అనే చెప్పే ప్రయత్నమే చేసి మీరు మీ పని మీరు చేసుకోండి, మీరు జాయిన్ చేస్తూనే ఉండండి అని చెప్పేసి ఇంకా ప్రచారం చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణలో నారాయణ, శంకర్, దాసు, శివ వీళ్ళందరూ కూడా ఈ కంపెనీకి సంబంధించి ప్రతినిధులుగా ఉన్నారు. వీరే మీటింగ్లు అరేంజ్ చేస్తుంటారు. మోటివేట్ స్పీచ్లు కూడా. ఎందుకంటే ఒకరు మీరు డైలీ అంటే దిలావారీ మీటింగ్లో 25వ తారీఖు మీటింగ్లో ఒక విషయం చెప్పాడు, కీలక విషయం. మీరు ఈరోజు మీటింగ్కి వచ్చారు, మరో 10 రోజుల్లో నేను హైదరాబాద్లో మీటింగ్ పెడతాను. ఇక్కడికి వచ్చిన 72 మంది కూడా 200 మందిని ఖచ్చితంగా జాయిన్ చేయాల్సిందే, లేదంటే నేను ఈ మీటింగ్కి రాను. అలా అయితేనే మీరు నిజమైన వ్యాపారవేత్తలు అవుతారు తప్ప ఇలా మళ్ళీ ఒక్కరిగా వస్తే కాదు అని చెప్పేసి కూడా మోటివేషన్ స్పీచ్లు ఇచ్చాడు. కాబట్టి దిలావార్ స్పందించలేదు, ఆ కంపెనీ డైరెక్టర్లు స్పందించలేరు, ఇక్కడ ఏజెంట్లు కూడా ఈ మోసం జరుగుతుంది. చెప్పండి. అంటే ఏడిఎంఎస్ ఏదైతే మోసాలు చేస్తుందో ప్రతి ఒక్క దాన్ని ఇటు బిగ్ టీవీ అయితే స్క్రీన్ మీద క్లియర్ కట్గా చూపించింది. కానీ ఇప్పటి వరకు అయితే ఏడిఎంఎస్ దీనికి సంబంధించి ఎక్కడ స్పందించలేదు. అంటే దీనిపై ఇంకా మోసాలకి పాల్పడుతూనే ఉంది. మరి దీనిపై ఇటు పోలీసులు ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా, వాళ్ళు ఏమైనా విచారణ చేస్తున్నారు? అంటే ఇప్పటికే ఇంటర్నల్గా అంటే ఎస్బీ ఇంటెలిజెన్స్ ఈ ఏడిఎంఎస్కి సంబంధించిన మొత్తం చైన్ సిస్టమ్కి సంబంధించి ఆరా తీస్తున్నారు. అసలు ఎక్కడెక్కడ ఉన్నారు, ఎవరెవరు ఈ బిజినెస్ చేస్తున్నారు, ఇందులో పోలీసులు కూడా ఉన్నారని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు. ఉప్పల్కి చెందిన ట్రాఫిక్ హోంగార్డు వెంకటేష్ అనే వ్యక్తి కూడా ఈ మీటింగ్కి రావడం జరిగింది. ఆ మీటింగ్కి సంబంధించి ఉప్పల్ ట్రాఫిక్ సిఐ కూడా మనం సమాచారం ఇచ్చారు. వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఎందుకంటే పూర్తి ఆధారాలు తీసుకున్న తర్వాత ఈ ఏడిఎంఎస్ మీద కేసు నమోదు చేసే అవకాశం ఉంది. బాధితులు కూడా ఒక్కొక్కరు బయటికి వస్తున్నారు. మొన్న లక్ష్మి అనే ఒక మహిళ బయటికి రావడం జరిగింది, బిగ్ టీతో మాట్లాడడం జరిగింది. ఈ బైక్ల పేరుతో చైన్ సిస్టమ్ బిజినెస్ చేస్తున్నారు, ఇదంతా బోగసు మోసం, ఇది నాకే జరిగింది, నేను ఒక వ్యక్తి ద్వారా ₹1,00,00,000 ఇన్వెస్ట్ చేయించాను, కానీ నాకు ₹1,00,000 కమిషన్ ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా చెక్ ఇచ్చి మోసం చేశారని చెప్పేసి కూడా ఆమె మాట్లాడుతూ చెప్పడం జరిగింది. అయితే ఆ బైక్ సంబంధించి కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ లేదు, చైనా నుంచి విడిభాగాలు తీసుకొచ్చి ఇక్కడ మొత్తం తయారు చేసి ఆ షోరూమ్లలో పేరుకు ఒక 10-20 బైకులు పెడుతున్నారు తప్ప ఎక్కడా కూడా వీళ్ళు బైకులు అమ్మట్లేదు అని చెప్పేసి కూడా బైకుల పేరు మీద మొత్తం చైన్ సిస్టమ్కి సంబంధించిన ఈ మనీ సర్క్యులేషన్ దందానే చేస్తున్నారు. నేనే ఒక 10-20 మంది దాకా జాయిన్ చేశాను, వారికి తిరిగి డబ్బులు రాకపోతే మళ్ళీ ఆ స్కీమ్ నుంచి బయటకు వచ్చేసాను. నాకు అడిగిన డబ్బులు ఇవ్వకుంటే బిగ్ టీవీతో మాట్లాడినందుకు కూడా నన్ను బెదిరింపులకు దిగారని చెప్పేసి కూడా లక్ష్మి మాట్లాడడం జరిగింది. ఆమె కూడా పోలీసులకు ఫిర్యాదు చేస్తాను. పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత మొత్తం ఈ ఏడిఎంఎస్ సంబంధించిన సంస్థ భాగోతం అంతా బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. కానీ ఇప్పటికీ ఆ ఏజెంట్లు మాత్రం ఇది తప్పు అని ఒప్పుకోవట్లేదు, ఇంకా పబ్లిక్ని జాయిన్ చేస్తూనే ఉన్నారు. మొత్తం మహబూబ్నగర్, నల్గొండ, నిజామాబాద్, కరీంనగర్, హైదరాబాద్ ఇలా మొత్తం అన్ని జిల్లాలలో కూడా ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని పోలీసులు కూడా చెప్పారు స్పష్టంగా. ఎందుకంటే మొదట జాయిన్ అయ్యే వారికి డబ్బులు వస్తాయి, కానీ వాళ్ళ టార్గెట్ రీచ్ అయిన తర్వాత మొత్తం కంపెనీ బిచ్చాన ఎత్తేస్తుంది. ఇలాంటి కంపెనీలు ఎన్నో వచ్చాయి మన భారతదేశంలో. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఫ్రీగా డబ్బులు ఏవి రావు తొందరగా, ఎందుకంటే ఒక రోజు ₹1,00,000 సంపాదించవచ్చు ఇద్దరు కలిసి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. 3.5 కోట్లు 4 కోట్లు సంపాదించామని చెప్పేసి కూడా వీడియోలు చేస్తున్నారు. కాబట్టి వీళ్ళంతా మొదట జాయిన్ అయ్యి లబ్ధి పొందిన వాళ్ళు, కానీ లాస్ట్కి వచ్చే వరకు వాళ్ళ టార్గెట్ రీచ్ అయితే, ఎందుకంటే దిలావార్ మాట్లాడుతూ ₹5,000 కోట్ల ఆల్రెడీ మనం టర్న్ ఓవర్ చేశాము, మన టార్గెట్ 40,000 కోట్లు అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. కాబట్టి 40,000 కోట్లు అంటే భారతదేశం వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా డబ్బులు కట్టించుకున్నట్టు తెలుస్తుంది. లక్ష్మి చెప్పే బాధితురాలు దాదాపు 4 లక్షల మంది ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడిఎంఎస్లో స్కీమ్లో చేరారు. కానీ 4 లక్షల బైకులు అమ్మారా? కానీ లక్షల బైకులన్నా ఇక్కడ అమ్మారా అంటే ఏ ఒక్క బైక్ కూడా రోడ్డు మీద కనబడట్లేదు, అసలు ఎక్కడ కూడా తిరగట్లేదు. కాబట్టి ఆ బైకుల పేరుతోని మొత్తం ఈ
స్కామ్ చేస్తున్నారని చెప్పేసి కూడా బట్టబయలైపోయింది. కానీ కంపెనీకి సంబంధించిన ఎవరు కూడా డైరెక్టర్లు కావచ్చు, ఇక్కడ తెలంగాణలో ఉన్న ఏజెంట్లు కావచ్చు, ఇక్కడ తెలంగాణ నుంచి ఈ షోరూమ్లు నిర్వహిస్తున్నటువంటి వ్యక్తులు కావచ్చు, ఎవరు కూడా స్పందించట్లేదు. కాబట్టి ఇదంతా మోసము, కుట్రపూరితంగా ప్రజల్ని మోసం చేసే విధంగా ఈ ప్లాన్లు ఉన్నాయి. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. సైబర్ క్రైమ్ పోలీసులు కూడా ఇలాంటి స్కీముల పేరుతో ఎవరైనా వస్తే వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలి, లోకల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలంటున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.